హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. అది ఈరోజు హోమ్నిష ఏంటి పొద్దున్నే లేచేసి స్వామికి దండం పెట్టుకుంటుంది అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ డే అనమాట తనకు. సో అందుకనే మార్నింగే స్వామికి దండం పెట్టుకుంటుంది. ఏంటంటే ఈరోజు ఫస్ట్ డే అయితే అడ్మిషన్ అయిపోయింది ఎల్కేజీకి. సో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక 1 వీక్ అవుతుంది. కొంచెం అటు ఇటుగా స్కూల్ హాలిడేస్ తనని కన్విన్స్ చేసి కొంచెం అటు ఇటుగా బ్యాలెన్స్ చేసి స్కూల్కి పంపేసరికి కొంచెం కష్టమే అనిపించింది. అయినా సరే అందరు బ్లెస్సింగ్స్ తీసుకొని చాలా క్యూట్గా రెడీ అయిపోయి బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్దామని రెడీ అయిపోయింది. తనతో పాటు తన బ్రదర్ కూడా నేను కూడా వెళ్తా అని చెప్పేసి రెడీ అయిపోయాడు. బట్ తనకైతే అడ్మిషన్ లేదు. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాబట్టి యూనిఫామ్ ఏమీ లేదు. మేము రికగ్నైజ్ చేసుకోవడానికి అని చెప్పేసి సివిల్ డ్రెస్లోనే పంపించాం స్కూల్కి. తర్వాత అన్ని యాక్సరీస్ తీసుకొచ్చింది. తనకు కావాల్సిన లంచ్ బాక్స్, బాటిల్, బాస్కెట్, స్నాక్స్ బాక్స్ అన్ని తీసుకొచ్చింది. అండ్ యూనిఫామ్, సాక్స్, షూ అన్ని కూడా ఈరోజు తీసుకొచ్చారు. వైట్ డ్రెస్ కాబట్టి వైట్ డ్రెస్కి తగ్గట్టుగా వైట్ షూస్ అండ్ సాక్స్. అండ్ ఎల్కేజీకి ఉన్న బుక్స్ కూడా ఈరోజు తీసుకొచ్చారు. చిన్న పిల్లలైతే నీట్గా మెయింటైన్ చేయరు కదా, అందుకోసం అని చెప్పేసి బుక్స్ అన్నిటికీ ఇలా ర్యాపర్ పెడుతున్నారు వాళ్ళ డాడీ. కొంతమంది ఉంటారే ఇక వీడియో తీయంగానే కొంచెం స్టైల్ చేస్తారనమాట మా వారిలాగా. హోమ్నిష కూర్చొని తన బుక్స్ అన్నిటికీ దగ్గరుండి ర్యాపర్ పెట్టిస్తుంది నీట్గా. కొంచెం ఎక్కడైనా సైడ్కి అలా పోయినా కూడా నీట్గా పెట్టండి. మనం కూడా చిన్నప్పుడు మన బుక్స్కి ఇలాగే నీట్గా మెయింటైన్ చేసుకునే వాళ్ళం కదా. చూస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. నాకైతే మా డాడీ పెట్టించేవారు ఇలా ర్యాపర్ మొత్తం. మీ బుక్స్కి ఎవరు కవర్ పెట్టేవాళ్ళు? మమ్మీ, డాడీ చేయండి. ఇలా బుక్స్ అన్నీ నీట్గా పెట్టుకొని స్కూల్ బ్యాగ్లో సర్దుకుంది. ఇంకా నెక్స్ట్ డే ఆఫ్ స్కూల్ యూనిఫామ్ వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, క్యారెట్ రైస్. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత స్కూల్కి స్టార్ట్ అయిపోయి యూనిఫామ్ వేసుకొని ఎంత క్యూట్గా రెడీ వస్తుందో కదా. ఇంకా తను రెడీ అయిపోయి డాడీని పిలుస్తుంది, ఫాస్ట్గా వెళ్తాం డాడీ, స్కూల్కి లేట్ అవుతుంది అని చెప్పేసి. వాళ్ళ టీచర్ చెప్పిందంట ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ టైం కల్లా ఉండాలని చెప్పేసి. అందుకే ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయారు. ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి స్కూల్కి స్టార్ట్ అయిపోయారు. లంచ్ బాక్స్ తినేనా అన్న, కన్నం మిగిలి పెట్టకూడదని చెప్పేస్తే ఓకే మమ్మీ అని చెప్పేసి బాయ్ చెప్తుంది. అండ్ కొంచెం బాధేసింది, ఫస్ట్ డే కదా అని చెప్పేసి. తనే మాకు ఇంకా ధైర్యం చెప్తుంది, ఏం కాదు మమ్మీ అని చెప్పి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.